ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 26వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు 2 సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది. రహస్యంగా ఈ వీడియోను చూడండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఆ 2 సంవత్సరాల మీ కోరిక అనేది తీరుతుంది. ఇక కన్యా రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనేది, ఈ ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రోజు కన్యా రాశి వారు అనేది వీరి యొక్క జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. వీరు అనేది ఛాలెంజ్లుగా తీసుకుంటూ ఉంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. అనేక విజయాలను సాధిస్తారు. జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. ఇక చురుకు స్వభావం కారణంగా మీరు అనేది నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 26వ తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక 2 సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది. అయితే ఆ అవకాశం 2 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. చాలా కారణంగా మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్న ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ప్రయత్నాలు చివరి వరకు ఎప్పుడు కూడా ఫలితాలు ఇవ్వలేదు. ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి. అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో ఆ యొక్క కలలు అయితే ఈ రోజు రిసీవ్ చేసుకునే రిజల్ట్ మీకోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళి అనేది మీ యొక్క బలమైన కోరిక. ఆ కోరిక నెరవేరటం లేదని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి మీరు నిరాశ నిస్పృహలకు లోనైపోయారు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ అనేది లేకుండా పోయింది. దీని కారణంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారికి మీ యొక్క జీవితం యొక్క మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీరు విదేశాలకు వెళ్ళటానికి
మార్గం సుగమనం కాబోతుంది. మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని అతి త్వరలోనే రీచ్ కాబోతున్నారు. దానికి సంబంధించిన శుభవార్త ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు గొడవ జరిగిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవడం అవసరం. మీ యొక్క కుటుంబ సభ్యులతో, తోబుట్టువులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఇలా ఎవరితో అయినా సరే చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఆ వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు కన్యా రాశి వారు విద్యార్థులకు ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఏకాగ్రతతో చదువుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు లభిస్తుంది. మీ యొక్క స్నేహితుల నుండి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు సిలబస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ రోజు దానికి సంబంధించిన ఒక క్లారిటీ మీకు రాబోతుంది. ఇక నిర్మాణ పనులు మొదలు పెట్టడం గురించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. విహారయాత్రలకు సంబంధించినటువంటి వెళ్ళవలసినటువంటి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేశాక వ్యక్తులు మీ యొక్క మిత్రులతో కలిసి వెళ్ళటానికి మీరు ప్రయత్నాలు మొదలుపెట్టిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి వ్యాపారం జీవితంలో కొన్ని సమస్యలు అనేవి వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొంటారు. మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఇక అలాగే మీ యొక్క ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, డబ్బు సమకూరటం లేదని నిర్మానుషంలో ఉన్నారో అటువంటి వారి ముందుకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసను పఠించండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. దుర్గాదేవి చాలీసను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. ఇక చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.